సినిమా అయితే మాత్రం అంటే ఒక ఐస్ ఒక 75% అలా క్లోజ్ చేసి చూస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అండి. సినిమా మామూలుగా లేదు. అసలు డైలాగ్ డెలివరీ కానీ ఫోటోగ్రఫీ కానీ వంక పెట్టడానికి లేదండి చెప్పాలంటే. అసలు ఫస్ట్ పార్ట్ ఇప్పటికీ కూడా ఫ్యాన్స్ ఇంకా చూస్తారు టీవీలో వేస్తే. అలాంటిది పార్ట్ 2 ఏ రేంజ్లో తీసాడు అనేది. ఆ రాధిక క్యారెక్టర్ అయితే మాత్రం ఒక రాధికతో చచ్చిపోయాం. ఇప్పుడు ఇద్దరు రాధికలు. అనుపమ దింపం మా గుండెల్లో పెద్ద గుణపం. మామూలుగా కాదు. నీకు అసలు ఒక్క సినిమా వెతుక్కుంటే ఒక్క సినిమా కూడా లేదు సూపర్ డూపర్ హిట్. కానీ ఈ సినిమా నీకు మైల్ రాయ్ అనమాట. నీ సినిమాలు ఏమైనా ఉన్నాయంటే డీజే టిల్లు 2 అనమాట. చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే డైలాగ్ వర్షన్ ఎవరు రాస్తున్నారో ప్రతి డైలాగు కూడా రాధిక అనే క్యారెక్టర్ మనిషిని మింగితే బొక్కలు బయటకు వస్తుంది అనమాట. అలాంటి డైలాగులు అసలు అమ్మను బొమ్మ చేసింది. క్యారెక్టర్ అయితే మాత్రం అసలు అనుపమ అయితే మాత్రం తనకి ఇచ్చిన ఎలివేషన్స్ కానీ తనకున్న క్యారెక్టర్ కానీ మామూలుగా అసలు హీరోకి డబుల్ హీరో అయిపోయింది అనమాట. మెయిన్ హీరోయిన్ కూడా అయిపోయింది. చాలా బ్రహ్మాండమైన విజువల్స్ అండి. అసలు వంక పెట్టడానికి లేదు. సో ఫస్ట్ పార్ట్ అంతా కూడా మనకి ఫస్ట్ సినిమా అంటే డీజే స్టోరీ లాగే ఉంటుంది. అదే రివీల్ అవుతూ ఉంటుంది. అదే క్యారెక్టరైజేషన్ రివీల్ అవుతూ ఉంటుంది. సో సెకండ్ అయితే మాత్రం కొంచెం కొత్తగా చూపించాడు. సో దీనికి బాగా బీజం పోసుకున్నది 100కి 200% మ్యూజిక్ అండి. అద్దర కొట్టేశాడు నిజంగా చెప్పాలంటే. చాలా బ్రహ్మాండంగా ఉందండి సినిమా అయితే మాత్రం. అసలు ఎక్కడా కూడా ఇంత రిమార్క్ అనేది నాకు కనిపించలే చెప్పాలంటే. అంత బ్రహ్మాండంగా ఉంది. సో దీనికి హీరో అయితే తన డైలాగ్ డెలివరీ కోసం ఫ్యాన్స్ ఉన్నారన్నమాట. తను ఏం మాట్లాడినా కూడా సీరియస్గా మాట్లాడినా జోక్గా మాట్లాడినా మనం నవ్వుకుంటూనే ఉంటాం. ఎందుకంటే తన యాక్టింగ్ అలా ఉంటుంది. అంత న్యాచురల్గా ఉంటుంది. అంటే ఎన్టీఆర్ గారు కూడా ఫ్యాన్ అయిపోయారు అనమాట మనోడికి. అంత డైలాగ్ బాగుంటుంది తన. ఇంకా అయితే అనుపమ అయితే మాత్రం నిజంగా తన క్యారెక్టరైజేషన్ కానీ రా ఏజెంట్గా చేసిన తన పాత్ర అయితే మాత్రం అదిరిపోయింది. రాధికలు ఇలాంటి డీజేలు ఎన్ని పార్ట్లు వచ్చినా చూస్తారు. ఎందుకంటే ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అనమాట. అంటే దీనికి స్టోరీ అవసరంలా. సిద్ధు అనే క్యారెక్టర్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే 24 గంటలు చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆ డైలాగ్ డెలివరీ అంత కనెక్ట్ అయిపోతుంటుంది అనమాట. చాలా బాగా ప్రజెంట్ చేశారనమాట. సో స్క్రీన్ ప్లే అయితే మాత్రం అద్దరు కొట్టేశాడండి. ఒకటే ముక్కలో చెప్తున్నా, సినిమా గురించి ఏమీ వంక పెట్టడానికి లేదు. కొట్టేశాడు, గట్టిగా కొట్టాడు. ఎందుకంటే ఒక 300 రూపాయలు పెట్టి సినిమా చూస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను సినిమా. ప్రతి సీను కూడా, ప్రతి డైలాగు, అసలు ఆ డ్యాన్స్, కెమెరా వర్క్ ఇవన్నీ చూస్తే మాత్రం చాలా అదిరిపోయింది అనమాట.